నిన్న మధ్యాహ్నం సమయంలో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ AI-171 ఫ్లైట్ క్రాష్ అయింది. ఎయిర్ ఇండియా అఫీషియల్గా రిపోర్టు చేసిన ప్రకారం ఈ ప్లేన్లో దాదాపు 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఫ్లైట్ సిబ్బంది, ఫ్లైట్ పైలట్స్ ఇద్దరితో కలిపి మొత్తం 244 మంది ఆ ప్లేన్లో ఉన్నారు. ఈ ప్లేన్ ప్రమాదంలో 241 మంది చనిపోగా ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డాడు. మృతదేహాలను వెతికి తీసేందుకు NDRF వారు ప్రయత్నిస్తున్నారు. NDRF ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు 81 మృతదేహాలను రికవరీ చేశాం. మృతుల సంఖ్య ఎంతో ఇప్పుడే చెప్పలేం. 7 టీమ్స్ పనిచేస్తున్నాయి అని చెప్పారు. నిన్న క్రాష్ అయిన విమానం నిన్న మధ్యాహ్నం 1:39 టేకాఫ్ కాగా మధ్యాహ్నం 1:50 ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఆ 11 నిమిషాలలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. అహ్మదాబాద్లో నేల కూలిన విమానాన్ని కెప్టెన్ సుమిత్ సబర్వాల్ గారు నడిపినట్లు DGCA వెల్లడించింది. ఆయనకు 8200 గంటల పాటు విమానాన్ని నడిపిన అనుభవం ఉంది. కో పైలట్కు 1100 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. ATC ప్రకారం మధ్యాహ్నం 1:39 విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయింది. వెంటనే ATCకి ఎమర్జెన్సీ కాల్ వెళ్ళింది. ఆ తర్వాత ATC సంప్రదించిన విమానం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ కొద్దిసేపటికే విమానాశ్రయం బయట ఫ్లైట్ కుప్పకూలింది. 242 మంది ప్రయాణికులతో ఉన్న ఆ విమానం మేఘనీ నగర్ హెడాసర్ క్యాంపులో కూలడంతో పరిస్థితి మరింత భయానకరంగా మారింది. రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. కానీ పేలుడు తీవ్రతకు అక్కడున్న చెట్లు, పార్కు చేసి ఉన్న కార్లు పూర్తిగా కాలిపోయాయి. పక్కనే ఉన్న భవనం పూర్తిగా ధ్వంసమైంది. అహ్మదాబాద్ లండన్ విమానం అహ్మదాబాద్లోని మేఘనీ నగర్లో కూలిపోవడంతో టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోపే BG మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. దీంతో 2 అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. ఆ భవనంలోని 20 మంది మేడుకోలు చనిపోయినట్లు తెలుస్తుంది. లంచ్ సమయం కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నిన్న క్రాష్ అయిన విమానం బోయింగ్ 787 ఎయిర్ డ్రీమ్ లైనర్. ఇది నాన్ స్టాప్ గా 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ తర్వాత అసలు టేకాఫ్ ముందు ఏం చేస్తారు? పైలట్స్ ఫ్లైట్ రిజిస్ట్రేషన్, మెయింటెనెన్స్ లాగ్స్, ఎగిరే సామర్థ్యం గురించి వెరిఫై చేస్తారు. ఇన్స్ట్రుమెంట్స్, ఫ్లైట్ కంట్రోల్ చెక్ చేసుకుంటారు. ఇంజన్ను కాసేపు రన్ చేసి టెస్ట్ చేస్తారు. అనుకూల వాతావరణం, రన్వే క్లియరెన్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియరెన్స్ తీసుకున్నాకే విమానం టేకాఫ్ అవుతుంది. విమానం మరియు షిప్పులలో మేడే కాల్ వాడుతారు. విమానం పైలట్, షిప్ కెప్టెన్లు ప్రమాదం పొంచి ఉందనిపిస్తే సహాయం కోసం రేడియో సిగ్నల్తో సమీప ఎయిర్పోర్ట్ నౌకాశ్రయానికి ఈ కాల్ చేస్తారు. పైలట్ కెప్టెన్ కాల్ చేసి మేడే 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 అని 3 సార్లు చెప్పిన వెంటనే ATC మారిటైమ్ అప్రమత్తమై క్లియరెన్స్ ఇస్తుంది. ఫ్రెంచ్ పదం మైడర్ హెల్ప్ మీ నుంచి పుట్టిన ఈ మేడేను 1920 నుంచి ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్నారు. ఈ విమాన కూలిన ఘటనలో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. విమానంలోని ఫ్యూల్ వల్లే ఈ స్థాయి ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. టేకాఫ్ అయిన